నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను రాసు. హెడ్లైన్ చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ. మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం. పంచాయతీ ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు. కేసీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చాడు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై రౌజ్ ఎవెన్యూ ట్రయల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్షీట్ కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయవాది ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా వేసిన ఈడీ ఛార్జ్షీట్ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపడుతుందా లేక ట్రయల్ కోర్టు మాదిరిగానే డిస్మిస్ చేస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ సంస్థలో 38% చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90.21 కోట్ల రుణాన్ని 9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియన్కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4 మరియు 70 కింద వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలలో 661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను సైతం అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు, కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని అన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళమని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నామని సీఎం కూడా అదే చెప్పారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా పెద్ద ఆయనకు ఏమాత్రం గౌరవం తగ్గకుండా సభను నడుపుదామని అన్నారని తెలిపారు. శాసనసభలో జరిగే చర్చతో రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలే తెలుస్తారని అన్నారు. కానీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి మళ్లీ మా తోలు తీస్తామని అనడం పద్ధతి కాదన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల పూర్తి బాధ్యత ఉందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న అన్ని శాఖలపై సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కామెంట్ చేశారు. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు వారితే ఏది వారితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చాడని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నిన్న కేసీఆర్ మీడియా ముందుకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ హాయంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాక్షాత్తు ఇటీవల రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని టోనీ బ్లేర్, దువ్వూరి సుబ్బారావు ప్రశంసించడం నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి పిలిచిన అతిథులే పొగడ్డం రుచించలేదా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో దేశానికే తలమానికంగా తెలంగాణ నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 3 రెట్లు జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరగడం వాస్తవం కాదా అని హరీష్ రావు అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాట్ పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. అలా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయాడు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగ చదవడు, పురాగ చెప్పాడు. నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే, గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొక్కసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నీ నోరుకు మొక్కాలరా నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. తెలంగాణలో ప్రాజెక్టుల రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా మంత్రి వాకిటి శ్రీహరి నిప్పులు చెరిగారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యంపై మంత్రి ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ మీరు మా తోలు తీయడం కాదు, కవితమ్మ మీ తోలే తీస్తుంది అంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ పాలమూరుపై ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చూపిస్తోంది కపట ప్రేమని, అసంపూర్తి ప్రాజెక్టును జాతికి అంకితం ఎలా చేస్తారని నిలదీశారు. గత ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి బాతపెట్టిన బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని మండిపడ్డారు. ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తాను అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు, నేను ఎట్టా చెప్పేది? చెబితే మంది ఏమని అనుకుంటారా, ప్రజలు ఏమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మినిమం అంటే మినిమం ఆ అంతర్భాగమైనటువంటి సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, చిన్న బండ బలగొట్టడానికి ఒక 12 కోట్ల రూపాయలు ఇస్తే ఓ 20,000 ఎకరాలకు నీళ్ళంతా అనేటువంటి ఆలోచన కూడా చేయలే. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డ్యాములు అసంపూర్తిగా పెట్టి డబ్బు ఇవ్వకుండా ఈక్వేషన్ తీసుకోండి. ఉత్తర తెలంగాణకి ఎంతవరకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణలో మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవ్వించేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసులు అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తోంది.
తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికి ఆదర్శమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రామాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని గ్రామాలు రూపురేఖలు మార్చుకున్నామని గుర్తు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం నెమ్మిక్కల్ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం వేడుకకు జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సత్కరించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లు ఎనలేని అభివృద్ధి సాధించుకున్నామని తెలిపారు. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నాయని, మొదటి 20 గ్రామాల వారీగా చూసిన 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయని పేర్కొన్నారు. అంతటి ఘనచరిత్ర కేసీఆర్ పాలనకే సాధ్యమైందని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచుకున్నామని, వాటి సంరక్షణకై ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని జగదీష్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటికి ఉండాలని, ఒక డంపింగ్ యార్డ్ ఉండాలని, ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలని, వాళ్ళకు వాళ్ళే చేసుకునే విధంగా ఒక ట్రాక్టర్ ఉండాలని, వాళ్ళు నాటుకున్న చెట్లు పెంచుకోవడానికి ఒక ట్యాంకర్ ఉండాలని, వీటన్నిటిని కూడా కనిపించి భారతదేశంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణగానే మనం రికార్డు సృష్టించినాం. ఆ రకంగా గ్రామాలలో ఎక్కడ లేని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినాం. ఇవాళ కూడా ఇక్కడ కూడా తప్పకుండా గణిత, సృజన వారితో పాటు మొత్తం గ్రామంలోని అందరూ వార్డు మెంబర్లు 12 మంది వార్డు మెంబర్లు ఇవాళ రావాల్సిందే. మిగతా వాళ్ళు కూడా పాపం రాలేదు. ఇక్కడ కొంతమంది తెలివి తక్కువ రాజకీయాలు చేస్తున్నారు. అవసరం లేదు, రాజకీయాలు మళ్ళీ ఓట్లు వచ్చినాడ చేసుకోవాలి తప్ప గ్రామం అందరిగా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. అది నేర్చుకోవాలి, ఆ సంస్కృతి నేర్చుకోవాలి. ఎవరైనా మీరు కూడా అందరికీ మీకు ఓట్లు వేసేదా లేదో చూడొద్దు. ఊరంతా కూడా పనిచేయాలి, ఊరంతా నాదేసుకొని పనిచేయాలి, వాళ్ళని కూడా అందరూ కూడా కలుపుకొని పనిచేయాలి. ఆ రకంగా అయితేనే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. వాస్తవానికి ఇప్పటికే చాలా జరిగింది అభివృద్ధి బ్రహ్మాండంగా. పోయిన పాలకవర్గం కూడా మన వల్లే. ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు కావచ్చు, శ్మశాన వాటిలు కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, అన్ని కూడా నిర్మాణాలు చేశారు. ఇంకా కొన్ని పనులు ఉంటూనే ఉంటాయి. రోజువారీ పనులు గ్రామంలో ప్రధానంగా చేయాల్సింది పరిశుభ్రత. గ్రామాలలో రోడ్లు, బజార్లు నీట్గా ఉంచుకోవడం, మురికాలను ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోవడం, వీధి దీపాలు కరెక్ట్గా వెలిగేటట్టు చూసుకోవడం, చెట్లు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెట్లను కాపాడుకుంటూ ఇంకా ఎక్కడ కొద్దిగా జాగా ఉన్నా కూడా చెట్లు పెంచుకొని, చెట్లు నాటేసుకొని పెంచుకోవడం. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన జరిగిన గణిత రామదాస్ గారికి, ఉప సర్పంచ్ చెరుపల్లి సృజన, అదేవిధంగా వార్డు మెంబర్లు ఈరోజు వారి బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాలలో గ్రామ పంచాయతీ అనేది అభివృద్ధి జరగాలంటే గ్రామ పాలక వర్గాలు ఉండడం ద్వారానే ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకొని వార్డు మెంబర్గా కూడా ఎన్నుకొని వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గ్రామం మొత్తంలో ఏం సమస్యలు ఉన్నాయి వారే తెలుసుకొని గ్రామ ప్రణాళిక చేసుకొని వాళ్ళు చేయగలిగినంత మీద వాళ్ళు చేస్తూ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సహాయం తీసుకొని వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్నవే ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభలు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే అభివృద్ధి కింది నుంచే ప్రారంభం కావాలని, ఏ గ్రామంలో ఏం అవసరం ఉందో
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వర్గల్ గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యానికి వేదికగా మారింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ విజయం సాధించడం తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా గొడవ దిగారు. ప్రమాణ స్వీకార వేడుక ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు. అక్కస్తో బీఆర్ఎస్ అభ్యర్థులను మరియు మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. గజ్వేల్ గడ్డపై బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఓర్చుకోలేకని ఈ గోండాగిరికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను కొని దిక్కులేక అమ్ముకోలేక రైతులు రోడ్డెక్కారు. ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారి 44పై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. సోయా, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి హైవేపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టే ప్రతి కీలక ప్రయోగానికి ముందు దైవదర్శనం చేసుకోవడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు, లాంచ్ టీం సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. డిసెంబర్ 24న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టనున్న LVM-3 M6 మిషన్ విజయవంతం కావాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వాణిజ్య ప్రయోగంలో భాగంగా ఇస్రో తన హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ LVM-3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఎత్తులో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రత్యేక హార్డ్వేర్ అవసరం లేకుండా నేరుగా సాధారణ స్మార్ట్ఫోన్లకే హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడం. దీని ద్వారా 4G, 5G వాయిస్ మెసేజింగ్ స్ట్రీమ్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇస్రో చైర్మన్ பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய ஊடகங்களில் தடை செய்யப்பட்டுள்ளது. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும். LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. This satellite will directly give communication to mobile, and basically it is a commercial mission for us, made by USA and USA satellite. ఇక ఫోకస్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ. మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం. పంచాయతీ ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు. కేసీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చాడు సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.